నమస్కారం మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. దుబాయ్ నగరంలోని ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు 4 కీలక జంక్షన్లలో భారీ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఔద్ మెథా ఆల్ అసైల్ స్ట్రీట్స్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కింద కొత్త బ్రిడ్జిలను, టన్నెల్స్, అదనపు లేన్లు, సర్వీస్ రోడ్లు నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రస్తుతం 20 నిమిషాలు పట్టే ప్రయాణ సమయం కేవలం 5 నిమిషాలకు తగ్గనుంది. జబీల్ అల్ జద్దా, ఔద్ మెథా, బుమ్ హొరాయ్ ప్రాంతాలకు ఈ ప్రాజెక్టు ద్వారా పెద్ద ఎత్తున ప్రయోజనం కలగనుంది. ఇప్పటికే 3 లేన్లతో కూడిన ఒక కొత్త బ్రిడ్జిని ప్రారంభించగా మరో 2 టన్నెల్స్, ఒక బ్రిడ్జ్ ఆగస్టు చివరి నాటికి అందుబాటులోకి తీసుకురానున్నారు. అల్ గర్హౌద్ వంతెన, దుబాయ్ అల్ ఐన్ రోడ్ మరియు బుర్ దుబాయ్ వైపు ట్రాఫిక్ రాకపోకలను మెరుగుపరచడమే ఈ పనుల ఉద్దేశం. అల్ గర్హౌద్ బ్రిడ్జి వైపు వెళ్లేందుకు ఔద్ మెథా వీధి నుండి షేక్ రషీద్ రోడ్లోకి ప్రవేశించే లెఫ్ట్ టర్న్ ర్యాంపుకు ఒక అదనపు లేన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ ర్యాంప్ సామర్థ్యం గంటకు 1800 వాహనాలకు పెరుగుతుంది. ట్రాఫిక్ రద్దీని తగ్గించి రహదారి భద్రతను మెరుగుపరచడానికి ప్రస్తుతం ఉన్న బ్రిడ్జ్ మరియు అల్ జహ్రవీ స్ట్రీట్ ఎగ్జిట్ రూట్ మధ్య షేక్ రషీద్ రోడ్లోని సర్వీస్ రోడ్ను అప్డేట్ చేయనున్నారు. దుబాయ్ అల్ ఐన్ రోడ్ వైపు వెళ్లేందుకు షేక్ రషీద్ రోడ్ నుండి ఔద్ మెథా స్ట్రీట్లో ప్రవేశించే రైట్ టర్న్ లేన్లు 2 నుంచి 3కు పెంచనున్నారు. దీంతో రాకపోకల సామర్థ్యం గంటకు 4000 వాహనాలు పెరుగుతుంది. బుర్ దుబాయ్ వైపు వెళ్లే వాహనదారుల కోసం ఔద్ మెథా వీధి సర్వీస్ రోడ్ను షేక్ రషీద్ రోడ్ ఇంటర్సెక్షన్కు ఒక టన్నెల్ కలుపుతుంది. ఈ జంక్షన్ అభివృద్ధిలో భాగంగా 3 బ్రిడ్జిలు నిర్మిస్తున్నారు. ఇవి అల్ అసైల్ స్ట్రీట్, అల్ వాస్ల్ క్లబ్ స్ట్రీట్ మరియు అల్ ఖైల్ రోడ్ మధ్య అనుసంధానాన్ని మెరుగుపరుస్తాయి. అల్ అసైల్ స్ట్రీట్ నుండి అల్ వాస్ల్ క్లబ్ స్ట్రీట్ వైపు ప్రయాణించే ట్రాఫిక్ కోసం ఒక 2 లేన్ల బ్రిడ్జిని ఏర్పాటు చేయనున్నారు. అల్ ఖైల్ రోడ్ నుండి అల్ అసైల్ స్ట్రీట్ వైపు ప్రయాణించే వాహనదారుల కోసం ఒక 3 లేన్ల బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు. అల్ అసైల్ స్ట్రీట్ నుండి ఔద్ మెథా స్ట్రీట్ వైపు ఎడంవైపు తిరిగే ట్రాఫిక్ కోసం ప్రత్యేకంగా ఒక 2 లేన్ల వంతెన ఉంటుంది. ఈ ఎడంవైపు మలుపు బ్రిడ్జి గంటకు 2400 వాహనాలు నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అల్ వాస్ల్ క్లబ్కు దారితీసే ప్రవేశ రహదారిని మెరుగుపరచనుంది. ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి క్లబ్ యొక్క ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలను కూడా అప్డేట్ చేయనున్నారు. ఈ జంక్షన్ వద్ద చేపట్టే పనులు అల్ ఖైల్ రోడ్ మరియు బిజినెస్ బే క్రాసింగ్ వైపు వెళ్లే ట్రాఫిక్ను మెరుగుపరచనుంది. బిజినెస్ బే క్రాసింగ్ దిశగా అల్ అసైల్ స్ట్రీట్ నుండి అల్ ఖైల్ రోడ్ వైపు ప్రయాణించే వాహనదారుల కోసం 2 లేన్ల బ్రిడ్జ్ నిర్మించారు. ఈ బ్రిడ్జిపై గంటకు 3000 వాహనాలు ప్రయాణించగలవు. అల్ వాస్ల్ క్లబ్ స్ట్రీట్ నుండి అల్ ఖైల్ రోడ్ వైపు వెళ్లే ఎగ్జిట్ మార్గాన్ని 2 లేన్లకు విస్తరించనున్నారు. అల్ వాస్ల్ క్లబ్ స్ట్రీట్లో ఇరువైపులా ఒక సర్వీస్ రోడ్ నిర్మిస్తున్నారు. వాహనాల పార్కింగ్ స్థలాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ 4వ జంక్షన్ ఆధునీకరణ అల్ ఖైల్ రోడ్, దుబాయ్ అల్ ఐన్ రోడ్, ఔద్ మెథా స్ట్రీట్ మరియు అల్ వాస్ల్ క్లబ్ స్ట్రీట్ మధ్య ట్రాఫిక్ రాకపోకలు మెరుగుపరుస్తుంది. అల్ ఖైల్ రోడ్ నుండి దుబాయ్ అల్ ఐన్ రోడ్ వైపు వెళ్లే లెఫ్ట్ టర్న్ ర్యాంప్కు ఒక అదనపు లేన్ను నిర్మించనున్నారు. ఈ ర్యాంప్ సామర్థ్యం గంటకు 900 నుంచి 1800 వాహనాలకు రెట్టింపవుతుంది. దుబాయ్ అల్ ఐన్ రోడ్ నుండి అల్ వాస్ల్ క్లబ్ స్ట్రీట్ వైపు ప్రయాణించే ట్రాఫిక్ కోసం ఒక లేన్ గల టన్నెల్ ఏర్పాటు చేయబడుతుంది. ఈ టన్నెల్ గంటకు 1200 వాహనాలకు సరిపోతుంది. ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో సహాయపడుతుంది. అల్ ఖైల్ రోడ్ నుండి ఔద్ మెథా స్ట్రీట్ వైపు ఉన్న ప్రస్తుత బ్రిడ్జ్ 2 లేన్ల నుంచి 3 లేన్లకు విస్తరించబడుతుంది. దీని సామర్థ్యం గంటకు 2200 నుంచి 3300 వరకు పెరుగుతుంది. ఈ అభివృద్ధి పనులు షేక్ రషీద్ కారిడార్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్నారు. దుబాయ్లో పెరుగుతున్న జనాభా, పట్టణ విస్తరణకు అనుగుణంగా ట్రాఫిక్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యంగా అధికారులు తెలిపారు. కార్మికుల హక్కుల పరిరక్షణతో పాటు స్థానిక పౌరులకు ఉద్యోగ భద్రతను మరింత బలోపేతం చేసేందుకు కువైట్ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ దిశగా విదేశాంగ మంత్రిత్వ శాఖ, పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్, పబ్లిక్ ప్రాసిక్యూషన్, ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు సంయుక్తంగా తొలి సమన్వయ సమావేశాన్ని నిర్వహించాయి. ఈ సమావేశంలో కార్మికుల రక్షణ, ఉపాధి అవకాశాల కల్పన, హ్యూమన్ ట్రాఫికింగ్ నిరోధంపై పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సహాయ విదేశాంగ మంత్రి అంబాసిడర్ షేక్ జవాహిర్ ఇబ్రహీం అల్ దుబై అల్ షబాహ్ మాట్లాడుతూ, కార్మికుల హక్కుల పరిరక్షణతో పాటు అంతర్జాతీయ బాధ్యతలను సమర్థవంతంగా అమలు చేయాలనే కువైట్ సంకల్పానికి ఈ కార్యక్రమం నిదర్శనమని తెలిపారు. ఐక్యరాజ్యసమితితో భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఇక ప్రభుత్వ కాంట్రాక్టుల్లో కువైటీకరణ నిబంధనలు అమలు చేయడంతో కువైట్ పౌరులకు ఉద్యోగ భద్రత పెరిగిందని మ్యాన్ పవర్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాంట్రాక్టులు మారినప్పటికీ ఉద్యోగులను కొత్త కాంట్రాక్టర్లకు బదిలీ చేస్తూ వారి వేతనాలు తగ్గకుండా లేదా మరింత పెరిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది. అలాగే ప్రైవేట్ రంగంలో కువైట్ పౌరులు ఆకర్షణీయమైన ఉద్యోగాలను ఎంచుకునేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రూపొందించిన అవర్ ప్రైడ్ వేదిక కీలక పాత్ర పోషిస్తోందని అధికారులు వెల్లడించారు. ఈ చర్యలతో దేశ కార్మిక మార్కెట్ను మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు.
బహ్రెయిన్లో స్థిరపడ్డ ప్రముఖ పారిశ్రామికవేత్త పాంబ వాసన్ నాయర్ నేతృత్వంలోని సిఎంఎన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కేరళలోని నిరుపేద కుటుంబాలకు నిర్మించిన 13 కొత్త ఇళ్లను అధికారికంగా అందజేశారు. వట్టపాలెంలో నిర్వహించిన ఏ హోమ్ ఆఫ్ యువర్ ఓన్ పథకం తాళాల పంపిణీ కార్యక్రమాన్ని కేరళ ముఖ్యమంత్రి విడి సతీశన్ ప్రారంభించారు. 2024 ఆగస్టు 25న సిఎంఎన్ ట్రస్ట్ చైర్మన్ పాంబ వాసన్ నాయర్ ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా 5 ఏళ్లలో 50 ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే నిర్దేశిత గడువు కంటే ముందుగానే 48 ఏళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయగా మరో 10 ఏళ్ల నిర్మాణానికి అవగాహన ఒప్పందాలు కూడా ఈ సందర్భంగా కుదిరాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి విడి సతీశన్ మాట్లాడుతూ ఇతరుల కష్టాలను తమగా భావించి సేవ చేయడం పాంబ వాసన్ నాయర్కు ఉన్న గొప్ప లక్షణమని కొనియాడారు. విదేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులు ట్రస్టులు కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాల ద్వారా గృహ నిర్మాణం, వైద్య సేవల వంటి రంగాల్లో అందిస్తున్న సహాయం ప్రజా సంక్షేమానికి ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణంతో పాటు అనుగ్రహ హోమ్స్ పేరుతో భూమిలోని నిరుపేద కుటుంబాల కోసం మరో 6 ఇళ్ల నిర్మాణం కూడా కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టు కోసం మున్నూరు కోట్లోని 30 సెంట్ల భూమిని పాంబ వాసన్ నాయర్ స్వయంగా విరాళంగా అందించారు. సిఎంఎన్ ట్రస్ట్ గృహ నిర్మాణంతో మాత్రమే కాకుండా వైద్య సహాయం, విద్యార్థులకు స్కాలర్షిప్లు, వివాహ సహాయం, నెలవారీ పెన్షన్లు వంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా 125కు పైగా బలహీన వర్గాల కుటుంబాలకు అండగా నిలుస్తోంది. ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొని బహ్రెయిన్ ప్రవాస భారతీయులు సమాజ అభివృద్ధికి అందిస్తున్న సేవలను అభినందించారు. ప్రభుత్వ డిజిటల్ సేవలను మరింత విస్తరించే దిశగా సౌదీ అరేబియా ఇస్లామిక్ వ్యవహారాలు, దవా మరియు మార్గదర్శకత్వ మంత్రిత్వ శాఖ డిజిటల్ న్యూ ముస్లిం కార్డ్ సర్వీస్ను ప్రారంభించింది. ఇస్లామిక్ వ్యవహారాల మంత్రి షేక్ డాక్టర్ అబ్దుల్ లతీఫ్ అల్ షేక్ ఈ సేవను ప్రారంభించారు. ఇస్లాం మతాన్ని స్వీకరించాలనుకునే వారి దరఖాస్తు ప్రక్రియను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించేందుకు ఈ సేవను అందుబాటులోకి తీసుకొచ్చారు. దరఖాస్తు సమర్పించడం నుంచి పరిశీలన, ఆమోదం వరకు అన్ని దశలు ఆన్లైన్లోనే పూర్తవుతాయి. దరఖాస్తు ఆమోదం పొందిన వెంటనే డిజిటల్ కార్డ్ తవక్కల్నా యాప్లో అందుబాటులోకి వస్తుంది. ఈ సేవను సౌదీ డేటా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అథారిటీ వ్యవస్థతో అనుసంధానం చేయడంతో కార్డును ఎలక్ట్రానిక్గా సులభంగా ధృవీకరించవచ్చు. అలాగే ఈ ప్రాజెక్టు ద్వారా నాణ్యమైన డేటా సేకరణ, ఖచ్చితమైన నివేదికలు, గణాంకాల తయారీ సులభమవుతుందని, భవిష్యత్ ప్రణాళికలు, నిర్ణయాల రూపకల్పనకు ఇది ఉపయోగపడుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రతి డిజిటల్ న్యూ ముస్లిం కార్డుపై ప్రత్యేక క్యూఆర్ కోడ్ ఉంటుంది. దీని ద్వారా సంబంధిత అధికారులు కార్డు ప్రామాణికతను ధృవీకరించి అది ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారికంగా జారీ చేసిందేనని నిర్ధారించుకోవచ్చని స్పష్టం చేశారు. ఖతార్ జనరల్ అథారిటీ ఆఫ్ కస్టమ్స్ అధికారులు సముద్ర మార్గం ద్వారా దేశంలోకి అక్రమంగా పొగాకు ఉత్పత్తులను తరలించే యత్నాన్ని అడ్డుకున్నారు. దోహా పోర్ట్ మరియు నార్థన్ పోర్ట్స్ కస్టమ్స్ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీలో ఓ నౌకలో రహస్యంగా దాచిన 1650 కిలోల నమిలే పొగాకుతో పాటు 22,005 సిగరెట్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారుల వివరాల ప్రకారం సుంకాలను ఎగవేయడంతో పాటు తనిఖీల నుంచి తప్పించుకునేందుకు నౌకలో ప్రత్యేకంగా రూపొందించిన రహస్యాలలో ఈ నిషేధిత పొగాకు ఉత్పత్తులను దాచినట్లు గుర్తించారు. ఈ ఘటన ఖతార్ కస్టమ్స్ చట్టాలు, నిబంధనలను ఉల్లంఘిస్తూ జరిగిన అక్రమ రవాణా యత్నమని అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న సరుకుపై తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. సోషల్ మీడియా వేదికల ద్వారా పిల్లలపై జరుగుతున్న దోపిడీ ఘటనలు పెరుగుతున్నాయని ఒమాన్ మానవ హక్కుల కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. పిల్లల డిజిటల్ దోపిడీని నేరంగా పరిగణించే ప్రత్యేక చట్టాలను తీసుకురావడంతో పాటు బాలల రక్షణపై అవగాహన కార్యక్రమాలను మరింత విస్తరించాలని ప్రభుత్వాన్ని కోరింది. గత ఏడాదిలో కమిషన్ ఫిర్యాదుల స్వీకరణ, పర్యవేక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసినట్లు తెలిపింది. సమాజంలోని అన్ని వర్గాలకు చేరువ కావడంతో పాటు ఫిర్యాదులు నమోదు చేసే విధానాలను కూడా విస్తరించి ఆధునీకరించినట్లు వెల్లడించింది. అంతేకాకుండా సంబంధిత ప్రభుత్వ శాఖలతో కలిసి క్షేత్రస్థాయిలో తనిఖీలు, నిరంతర పర్యవేక్షణను ముమ్మరం చేసినట్లు పేర్కొంది. వ్యక్తుల హక్కుల పరిరక్షణను మరింత సమర్థవంతంగా అమలు చేయడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు వివరించింది. 2025 సంవత్సరంలో మానవ హక్కులకు సంబంధించిన 1479 ఫిర్యాదులు అందినట్లు కమిషన్ వెల్లడించింది. ప్రతి ఫిర్యాదును పరిశీలించి చట్టపరమైన పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. దాఖలైన ప్రతి కేసును లోతుగా అధ్యయనం చేసి జాతీయ చట్టాలు, అంతర్జాతీయ ఒప్పందాలకు అనుగుణంగా పరిష్కార మార్గాలను అమలు చేస్తున్నట్లు ఒమాన్ మానవ హక్కుల కమిషన్ వెల్లడించింది. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.